నరేంద్ర మోడీ వచ్చేసరికి ఒక ఎన్డీఏ కూటమి ప్రధానమంత్రి, కూటమి తరపున ప్రధానమంత్రి. స్టాలిన్ వచ్చేటప్పటికి ఐఎన్డీఏ కూటమిలో కీ రోల్ పోషిస్తున్నటువంటి వ్యక్తి. అయినా కూడా సంప్రదాయం పాటించడం, తమ రాష్ట్రానికి నరేంద్ర మోడీ వచ్చినప్పుడు స్వాగతం పలకటం, ఇనాగ్రేషన్ కార్యక్రమం పాల్గొనటం ఎప్పటి నుంచినో జరుగుతోంది. ఈవెన్ అక్కడ నరేంద్ర మోడీ కూడా ఎక్కడ రాజకీయం మాట్లాడేవాళ్ళు కాదు, స్టాలిన్ కూడా అక్కడ రాజకీయం మాట్లాడేవాళ్ళు కాదు, అభివృద్ధి గురించినే మాటలొచ్చాయి. అట్లాంటిది ఇప్పుడు స్టాలిన్ ఇప్పుడు పంబన్ వంతెనకి సంబంధించి నరేంద్ర మోడీ ఇనాగరేషన్కి గైర్హాజరయ్యాడు. భాష పేరుతో రచ్చ చేస్తున్నాడు, మోడీకి వ్యతిరేకంగా నియోజకవర్గాల పునర్విభజన పేరుతో చేస్తున్నాడు, అట్లాగే మతపరమైనటువంటి ఇష్యూస్ క్రియేట్ చేస్తున్నాడు. క్రమంగా తన గెలుపుకి సందేహం వచ్చేటప్పటికి కొత్త చర్చలు తెర మీదకి తీసుకొస్తున్నాడు. తద్వారా నరేంద్ర మోడీ శత్రువుని నేను, నరేంద్ర మోడీని దించేవాడిని నేను, నరేంద్ర మోడీని పక్కన పెట్టగలిగిన వాడిని నేను, రాహుల్ గాంధీ రేపు పొద్దున ప్రధానిగా యాక్సెప్ట్ చేయకపోతే తర్వాత ప్రధానమంత్రి పదవి మనకే వస్తుంది, తమిళనాడుకే వస్తుంది, స్టాలిన్గా నాకే వస్తుంది అన్నటువంటిది మౌత్ పబ్లిసిటీ చేసుకుంటున్నాడు. తద్వారా ఒకప్పుడు జయలలిత అనుసరించిన వ్యూహం, ఒకప్పుడు కరుణానిధి అనుసరించిన వ్యూహం ఇప్పుడు స్టాలిన్ అనుసరిస్తున్నాడు. దాంట్లో భాగమే ఇదంతా.